మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రావణ మంగళవారం, మంచి రోజు గనుక రాత్రికి ఉప్పుతో ఇలా చేస్తే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రతి ఘడియ ఎంతో పవిత్రమైనది. అందులోనూ శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి, గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజులు అని మన పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం అనేది సాధారణంగానే మంగళకరమైన రోజు. అటువంటిది శివకేశవులకు ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మనం ఆచరించే చిన్న చిన్న పరిహారాలు మన జీవితాలను సమూలంగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉప్పు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో పాలకడలి నుంచి ఎలాదైతే ఉద్భవించిందో ఉప్పు కూడా అదే సముద్రం నుంచే పుడుతుంది. కాబట్టి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, అమ్మవారికి సోదరిగా భావిస్తారు. ఉప్పుకు ఎంతో గొప్ప దైవిక శక్తి ఉంది. అది నెగటివ్ ఎనర్జీని, అంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను, చెడు గాలిని, నరఘోషను, దరిద్రాన్ని పీల్చుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఉప్పు నిండుగా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్టు వేసుకుని కూర్చుంటుంది. ఉప్పు లేని కూర ఎలాగైతే రుచించదో, ఉప్పు లేని ఇల్లు, ఉప్పుతో ఇంటిని శుద్ధి చేయని ఇల్లు కూడా అలాగే కళావిహీనంగా ఉంటుంది. శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఆ రోజున అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ ఉప్పుతో పరిహారాలు చేస్తే తప్పకుండా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ ఈరోజు ఉప్పుతో ఏం చేస్తే కోటికి లేని వారు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారతారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉప్పు పరిహారం తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మంగళవారం రోజున కొన్ని ప్రత్యేకమైన పవిత్రమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో ఉండే కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. గొప్ప ధనలాభం కలుగుతుంది. ఎప్పుడూ ధనానికి లోటు అనేది రాదు. అమ్మవారి నిండు కటాక్షం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముందుగా ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం అత్యంత శ్రేయస్కరం. శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన మంగళవారం నాడు ఉప్పును కొని ఇంటికి తీసుకురావడం వల్ల నేరుగా ఇంటికి లక్ష్మీదేవిని స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్న ఉప్పును ఇంటికి తెచ్చిన వెంటనే డబ్బాలో పోసి వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రం అనేది దరిచేరదు. లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ కొని తెచ్చుకుంటే మీకున్న కష్టాలన్నీ పోతాయి. దరిద్రదేవత మిమ్మల్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి. ఆ సుగంధభరితమైన వాసనకు లక్ష్మీదేవి ఎంతో ఆకర్షితురాలై వారి ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. ఈరోజు ఇలా యాలకుల ప్యాకెట్ కొని తెచ్చుకున్న తర్వాత మీరు ప్రతిరోజు దేవుని ముందు వెలిగించే దీపంలో ఆ ప్యాకెట్లోంచి ఒక యాలక్కాయను తీసి అందులో వేయాలి. అలా యాలక్కాయ వేసిన దీపం వెలగడం వల్ల వచ్చే అద్భుతమైన సువాసన, సానుకూల శక్తి మీ ఇంటి నలుమూలలా వ్యాపించి ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల శక్తులను నింపుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఆ తరువాత ఈరోజు ఒక గోవు బొమ్మను, అంటే కామధేనువు ప్రతిమ లేదా ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మను కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా ఇంట్లో ఉన్న ఎన్నో రకాల సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్య బాధలు, అప్పుల బాధలు అన్నీ తగ్గుతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాత ప్రతిమను ఇంటికి తెచ్చి ఆ బొమ్మను పూజగదిలో ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి రోజూ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే ఆ ఇంట్లో సకల దేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వాస్తు దోషాలు, నవగ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇలా ఈరోజు ఈ 3 వస్తువులలో, అంటే ఉప్పు, యాలకులు, గోవు బొమ్మ, ఈ మూడింటిలో కనీసం ఒక్క వస్తువునైనా కొని తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇక ఈ శ్రావణ మంగళవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. వాటిని చేయడం వల్ల మహాపాతకం చుట్టుకోవడమే కాకుండా
దరిద్రాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము. మన చేతులారా మన లక్ష్మీదేవిని బయటికి పంపేసిన వాళ్ళమవుతాము. ఈరోజు గోర్లు, జుట్టు అస్సలు కత్తిరించకూడదు. ఇది దరిద్రానికి హేతువు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళవారం నాడు క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం వల్ల ఆయుక్షీణం, ధననష్టం కలుగుతాయి. అలాగే ఈరోజు ఎవ్వరికీ అప్పులివ్వకూడదు. మంగళవారం నాడు మీ చేతుల మీదుగా వేరొకరికి డబ్బులిస్తే మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి శాశ్వతంగా వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరెంత బతిమాలినా, ఎంతటి కష్టంలో ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం చేయబదులు అప్పులు ఇవ్వకండి. ఇంకా ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈరోజు ఎర్ర కందిపప్పు వండుకుని తినకూడదు. అలాగే ఎర్రటి టమాటాలు కూడా ఆహారంలో వినియోగించకూడదు, తినకూడదు. ఇంకా ఈరోజు గుడ్డు కూడా అస్సలు తినకూడదు. ఈరోజు మార్కెట్కి వెళ్ళి కొత్తగా చింతపండు కూడా కొనకూడదు. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే మాంసాహారం అసలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు, తినకూడదు, ఇంట్లోకి తేకూడదు. శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం. అందులోనూ మంగళవారం అమ్మవారికి అంకితం చేసిన రోజు కాబట్టి పూర్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈరోజు సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చకూడదు. ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పారేయకూడదు. సాయంత్రం సంధ్యా సమయం అనేది లక్ష్మీదేవి మన ఇళ్లల్లోకి ప్రవేశించే సమయం. ఆ సమయంలో చీపురు పెట్టి ఊడ్చడం వల్ల మహాలక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే ఆడవారిని కించపరచడం, పిల్లలను తిట్టడం, కుట్టడం లాంటివి చేయకూడదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలాగే పగటిపూట సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. ఇక ఇప్పుడు మన జీవితాలను అద్భుతంగా మార్చేసే అత్యంత శక్తివంతమైన ఉప్పు పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు రేపు అనగా శ్రావణ మంగళవారం రోజు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సమయానికే చెయ్యాలి అనే నియమం లేదు, కానీ రాత్రి సమయంలో అంటే 12 లోపు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తే దీని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి మీకు పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు. ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. ఏం లేదు, ముందుగా ఒక గాజు బౌల్ లేదా మట్టి ప్రమిద తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్ వాడకండి. ఆ బౌల్ తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తరువాత దానికి పసుపు, కుంకుమలతో అందంగా బొట్లు పెట్టండి. బయట వైపు 4 దిక్కులా కుంకుమ బొట్లు పెడితే ఎంతో శ్రేయస్కరం. ఆ తరువాత ఆ బౌల్ నిండా రాళ్ల ఉప్పు అంటే కల్లుప్పు వేయండి. సన్న ఉప్పు కంటే సముద్రం నుంచి నేరుగా వచ్చే కల్లుప్పుకి, గల్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందులో ఈ ఉప్పు వేయండి. అలా నింపిన ఆ ఉప్పు పైన 5 లవంగాలు వేయండి. లవంగాలు అంటే యాలకుల లాగానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. ఈ 5 లవంగాలు ఉప్పు మీద ఉంచడం వల్ల ధనాన్ని విపరీతంగా ఆకర్షించే ఒక గొప్ప శక్తివంతమైన యంత్రంలాగా ఇది మారుతుంది. ఆ లవంగాలు వేసిన తర్వాత ఆ ఉప్పు పైన, లవంగాల పైన కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ చల్లండి. పసుపు, కుంకుమ సాక్షాత్తు గౌరీ, లక్ష్మీదేవుల స్వరూపాలు కాబట్టి అవి వేయడం ఎంతో మంచిది. ఆ తరువాత 1 రూపాయి బిళ్ళను తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఆ బిళ్ళను ఉప్పు పైన మధ్యలో పెట్టండి. రూపాయి బిళ్ళ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, ధనానికి ప్రతీక. ఇలా అన్నీ ఒక బౌల్లో అమర్చుకున్న తర్వాత ఆ బౌల్ని మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇల్లంతా అంటే హాలు, బెడ్రూమ్, వంటగది ఇలా అన్ని గదుల్లోనూ ఒకసారి తిప్పేసి రండి. ఇలా ఇల్లంతా తిప్పడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, దరిద్రమైన, వాస్తు దోషాలైనా సరే ఆ ఉప్పు వెంటనే తనలోకి లాగేసుకుంటుంది. లాస్ట్లో అంటే చివరిగా అలా ఇల్లంతా తిప్పిన ఆ బౌల్ని తీసుకువచ్చి మీ ఇంట్లో బీరువా కింద అంటే ఏ బీరువాలో అయితే మీరు మీ కష్టార్జితాన్ని, ధనాన్ని, డబ్బును దాస్తారో లేదా ఏ ప్రదేశంలో అయితే మీరు మీ విలువైన వస్తువులు దాచుకుంటారో ఆ బీరువా కింద శుభ్రంగా క్లీన్ చేసి అంటే తుడిచి ఆ తరువాత ఈ బౌల్ని అక్కడ పెట్టండి. దీని మీద మూత పెట్టకూడదు. ఇలా పెట్టిన తరువాత ఒక 48 గంటల పాటు అంటే ఖచ్చితంగా 48
48 గంటల పాటు ఆ బౌల్ని అలాగే ఉంచాలి. మధ్యలో దాన్ని కదపకండి. ఈ 48 గంటల వ్యవధిలో ఆ ఉప్పు యంత్రం మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పూర్తిగా తనలోకి లాగేసుకుంటుంది. 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ బౌల్ని నెమ్మదిగా తీసేసి ఆ బౌల్లోని ఉప్పు, లవంగాలు, రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ వీటన్నింటినీ తీసుకెళ్ళి ఒక కవర్లో వేసి ప్యాక్ చేయండి. ఆ కవర్ని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ, లేదా డస్ట్బిన్లో కానీ పడేయండి. ఆ బౌల్ని మాత్రం శుభ్రంగా కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా గనక మీరు ఖచ్చితంగా చేస్తే మీ కష్టాలు పోతాయి, అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు మొదటి శ్రావణ మంగళవారము. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారిని అమ్మవారు అనుగ్రహిస్తుందని, భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున మీరు వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపుతుంది. వద్దన్నా డబ్బే డబ్బు వస్తుంది. మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీదేవి. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు. పసుపుతోనే గౌరీదేవిని తయారు చేసి పూజిస్తారు. పసుపును పూజలలో, వంటలలో ఉపయోగిస్తారు. ఇంట్లో ఉండే పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి. కొంతమంది పసుపును ఎక్కువగా పొదుపు చేసుకుంటూ ఉంటారు. అంటే పసుపు కొమ్ములతో పసుపును తయారు చేసి 6 నెలలకు సరిపడా లేదా సంవత్సరానికి సరిపడా పసుపును తయారు చేసుకుంటూ ఉంటారు. అందులో నుంచి కొంచెం పసుపును వంటల్లోకి, కొంచెం పసుపును పూజకు ఉపయోగిస్తారు. ఇక మిగతా పసుపును ఒక డబ్బాలో పెట్టి ఒక మూలన పెడతారు. అలా పెట్టిన పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి. స్త్రీలు మైలు అయినప్పుడు ఆ పసుపును ముట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆ పసుపును పూజలకు ఉపయోగిస్తాం కాబట్టి. ఒకవేళ మీరు మైలులో ఉన్నప్పుడు వంటకు వాడే పసుపు అయిపోతే పిల్లల చేత కానీ మీ భర్త చేత కానీ ఆ పసుపును తీయించండి. మీరు మాత్రం ఆ పసుపును అస్సలు ముట్టుకోవద్దు. ఇంకా వంటల్లో రుచి పెరగడానికి, పసుపు తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నెలకు ఒక్కసారి పసుపును ఎండలో పెట్టండి. మీరు వంటల్లో వాడే పసుపు కానివ్వండి, పక్కకు పొదుపుగా పెట్టుకున్న పసుపు కానివ్వండి, నెలకొక్కసారి మాత్రం ఎండలో పెట్టండి. ఇలా పసుపును ఎండలో పెట్టడం వల్ల పసుపుకు దాని సహజ గుణం వస్తుంది. ఏ ఇంట్లో అయితే నిండుగా పసుపు ఉంటుందో, ఏ ఇంట్లో అయితే పసుపు పురుగు పట్టకుండా బాగుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి రేపు మొదటి శ్రావణ మంగళవారం మీరు పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు వేయండి. పసుపు డబ్బాలో ఈ వస్తువులు వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించాలి. శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం.
అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. వ్యక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనములు ఇవ్వవలెను. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, గులాబీలు, చామంతి, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితం బాగుంటుంది. తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మంగళవారం ఉదయం చక్కగా పూజలు చేసుకొని ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. ఈ పరిహారానికి కావలసినవి ఒక వైట్ పేపర్, 2 యాలుక్కాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 రూపీ కాయిన్ 1, ఒక వేప ఆకు. ఇవన్నీ తీసుకుని మీ వంటగదిలోని పసుపు డబ్బాను తీయండి. అందులోని పసుపునంతా కూడా ఒక గిన్నెలోకి వేయండి. ఇప్పుడు ఆ పసుపును కాసేపు ఎండలో పెట్టండి. ఆ తర్వాత పసుపు డబ్బాలో వైట్ పేపర్ను వేయండి. ఇప్పుడు మీ చేతిలోనికి 2 యాలుక్కాయలను తీసుకొని మీకు ఉన్న డబ్బు సమస్యలను చెప్పుకోండి. ఆ 2 యాలుక్కాయలను పసుపు డబ్బాలో పెట్టిన వైట్ పేపర్పై వేయండి. తర్వాత 2 ఎండుమిరపకాయలను తీసుకొని మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవాలని చెప్పుకొని ఆ ఎండుమిరపకాయలను కూడా వైట్ పేపర్లో వేయండి. ఆ తర్వాత 2 రూపీ కాయిన్ తీసుకొని మీకు ఉన్న అప్పులు తీరిపోవాలని, సంపద పెరగాలని చెప్పుకొని ఆ 2 రూపీ కాయిన్ను కూడా వైట్ పేపర్పై వేయండి. ఇక చివరిగా వేప ఆకును చేతిలో పట్టుకొని మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొని అవి తొలగిపోయేలాగా చూడమని చెప్పుకొని ఆ వేప ఆకును కూడా వైట్ పేపర్లో వేయాలి. మీరు వేప ఆకు, యాలుక్కాయలను, ఎండుమిరపకాయలను పరిహారానికి ఉపయోగించేటప్పుడు అవి బాగున్నాయో లేవో చూసుకోవాలి. మంచివి మాత్రమే ఈ పరిహారంలో వాడాలి. ఇలా ఇవన్నీ పసుపు డబ్బాలో వేశాక ఎండలో పెట్టిన పసుపు ఉంది కదా, ఆ పసుపుని ఇప్పుడు మనం చెప్పుకున్న పసుపు డబ్బాలో వేసేయండి. తర్వాత మూత పెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఈ వస్తువులకు చాలా శక్తి ఉంది. ఇవి పసుపు డబ్బాలో వేసి ఉంచి ఆ పసుపును వంటల్లో ఉపయోగించటం వల్ల వంటకు రుచి పెరుగుతుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై, చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంటిలో డబ్బు మిగులుతుంది. రేపు 1 శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కోట్ల కట్టలను లక్ష్మీదేవి మీ ఇంటికి పంపుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు 1 శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేసి కోట్ల రూపాయలను సొంతం చేసుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.